నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నీటిపై తేలుతూ నింగిలో ఎగురుతూ అనుభూతి పంచుతూ ఆనందం పెంచుతూ ఆంధ్రనాట కృష్ణమ్మ చెంత విహంగ వీక్షణ పులకింత. ఆ వింతలు విశేషాలు ఏంటి? ఒకేసారి నదిపై ఆకాశంలోనూ ప్రయాణం. ఈ మాట వింటేనే మనస్సు ఉప్పొంగిపోతోంది కదా. అవును, సీప్లేన్ థ్రిల్లింగ్ జర్నీని అందించబోతోంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకు నీటి అందాలు, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జస్ట్ 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇంతకీ ఈ సీప్లేన్ ప్రత్యేకతలేంటి? ఇందులో ఒకేసారి ఎంతమంది ప్రయాణం చేయొచ్చు? నీటిపై తేలుతూ నింగిలో ఎగురుతూ అనుభూతి పంచుతూ ఆనందం పెంచుతూ ఆంధ్రనాట కృష్ణమ్మ చెంత విహంగ వీక్షణ పులకింత. నింగి నీరును ఏకం చేస్తూ సాగే సరికొత్త ప్రయాణం. పచ్చని కొండల మధ్యలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అలలపై సోయగం. కనుచూపు మేరలో కనిపించే కొండల అందాలు, వెండితెర పరుచుకున్న జలాలపై తేలియాడుతూ ఆకాశంలో ఎగురుతూ ఇలా ఎన్నో మధుర అనుభూతులు. నిమిషాల ప్రయాణమే కాని మది నిండా ఎప్పటికీ చెరగని జ్ఞాపకాలే. విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీప్లేన్ దూసుకెళ్లింది. తొలుత శుక్రవారం ట్రయల్ రన్ జరిగింది. శనివారం విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ ప్రయాణం లాంఛనంగా మొదలైంది. త్వరలో ఇది సామాన్య ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది. పచ్చని కొండల ప్రకృతి సోయగాలు, జలమార్గం, నగరాల్లోని ఆకాశ హర్మ్యాలు ఇవన్నీ తిలకిస్తూ సాగే గగన విహార అనుభూతి దక్కనుంది. ఎన్నో ప్రత్యేకతలు, వినూత్న అనుభూతులు మిగిల్చే సీప్లేన్ ప్రయాణం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. సీప్లేన్లో విజయవాడ నుంచి శ్రీశైలం వరకు దాదాపు 150 కిలోమీటర్ల మేర గగనంలో విహారం ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి 1500 అడుగుల ఎత్తులో గగనంలో ఈ బుల్లి విమానం ప్రయాణిస్తుంది. సాధారణంగా విమానాలు గగనతలం నుంచి 15,000 నుంచి 20,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. సీప్లేన్లు కూడా అదే స్థాయిలో ఎగిరే సాంకేతికత ఉన్న నిర్దేశిత ఎత్తులో ప్రయాణించడం ద్వారా పర్యాటకులకు ప్రకృతి అందాలను గగనం నుంచి చూసే అనుభూతి కల్పించాలన్నదే దీని ప్రత్యేకత. ప్రయాణానికి కేవలం 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇందులో టేకాఫ్, ల్యాండింగ్ కోసం 10 నిమిషాలు పోను 20 నిమిషాలు గగనంలో విహరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నదీ ప్రవాహం వెళ్లే ప్రదేశానికి అనుగుణంగా కాకుండా పున్నమి ఘాట్ నుంచి నేరుగా శ్రీశైలం వెళ్లేలా రూట్ను ఎంపిక చేశారు. ప్లేన్లు గాల్లోకి లేవడం మొదలు నిర్దేశిత ప్రదేశం చేరుకున్న తర్వాత కిందికి దిగడం ప్రక్రియ మొత్తం నీటిలోనే ఉండడం దీని స్పెషల్. సాధారణ విమానాలకు మాదిరి ప్రత్యేకంగా రన్వే అవసరం లేదు. దీనికోసం నీటిలో తేలియాడే జెట్టీలను ఏర్పాటు చేస్తారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో ప్రత్యేక జెట్టీని అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీశైలంలో ఇప్పటికే ఉన్న జెట్టీలను తాత్కాలికంగా వినియోగించుకుంటున్నారు. జెట్టీ నుంచి ర్యాంప్ ద్వారా సీప్లేన్లోకి ఎక్కేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో నీటి ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లో సీప్లేన్ సేవలను అందుబాటులోకి తేవాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజీని తొలి ప్రయోగ కేంద్రంగా ఎంపిక చేసింది. దీంతో పాటు రాష్ట్రంలో సముద్ర తీరాల వెంబడి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రత్యేక ప్రయాణ అనుభవాలను ప్రజలకు అందించేందుకు మరో 7 ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా అరకు, లంబసింగి, రుషికొండ, కాకినాడ, కోనసీమ, తిరుపతి, శ్రీశైలం ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన తర్వాత సీప్లేన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఛార్జీల కింద ఎంత మొత్తం వసూలు చేయాలి, రోజుకు ఎన్నిసార్లు నడపాలి అనే వివరాలకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు రూపొందించనున్నారు. టెండర్ ప్రక్రియ ద్వారా కాంట్రాక్ట్ సంస్థను ఎంపిక చేసి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. సీప్లేన్ విధానం ద్వారా మారుమూల పర్యాటక ప్రాంతాలతో కనెక్టివిటీని పెంచడానికి విమానయాన రంగాన్ని విస్తరించవచ్చు. రన్వే అందుబాటులో లేని ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరిచే వీలుంది. విమానాశ్రయాల కంటే తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలో వాటర్ ఏరోడ్రోమ్లు అభివృద్ధి చేసుకోవచ్చు. పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సీప్లేన్ను కెనడా నుంచి తీసుకొచ్చారు. మొత్తం 14 మంది కూర్చునే విధంగా సీటింగ్ ఉంది. నీటిలోనే టేకాఫ్, టేకాన్కు 120 మీటర్ల వెడల్పుతో 1.16 కిలోమీటర్ల దూరం వరకు జలాశయం ఉండాల్సి ఉంటుంది. ఇందుకనుగుణంగా విజయవాడలో ప్రకాశం బ్యారేజీ పున్నమి ఘాట్ దగ్గర, శ్రీశైలం వద్ద పాతాళగంగ దగ్గర టేకాఫ్, టేకాన్కు ప్రత్యేక జెట్టీలను ఏర్పాటు చేశారు. పున్నమి ఘాట్ దగ్గర ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు. ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సీప్లేన్ నిర్వహణ చేపడుతున్నారు. స్పైస్ జెట్ సంస్థ ఈ విమాన సర్వీసులు నడుపుతుంది. ప్రస్తుతం 2 సీప్లేన్లను అందుబాటులో ఉంచారు. అందులో ఒకటి 14 సీట్ల కెపాసిటీది, మరొకటి 19 సీట్లతో అందుబాటులో ఉంది. శ్రీశైలం విజయవాడకు రోడ్డు మార్గాన 270 కిలోమీటర్ల దూరం ఉండగా బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో రావాలంటే
ఘాట్ రోడ్డు కావడంతో దాదాపు 8 గంటల సమయం పడుతుంది. కానీ ఈ సీప్లేన్ ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. త్వరలో ఖర్చు, నిర్వహణ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వీసులను ఎప్పటినుంచి ప్రారంభించాలి, రోజు ఎన్ని సర్వీసులు నడపాలి, టికెట్ ధర ఎంత నిర్ణయించాలి అనే దానిపై నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ టూరిజం అధికారులు చెబుతున్నారు. ఇక ఈ రూట్ సక్సెస్ అయితే హైదరాబాద్ శ్రీశైలం, విశాఖపట్నం శ్రీశైలం, బెంగళూరు శ్రీశైలం సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సీప్లైన్ ని చూస్తేనే ఎక్కాలనిపిస్తుంది. రారమ్మని పిలిచే ప్రకృతి సోయగాల నడుమ నీటిపై తేలుతూ ఆకాశంలో విహరిస్తూ ఉంటే ఎన్నో మధురానుభూతులు. ఇంతకీ ఈ సీప్లైన్ టికెట్ ధరలు ఎలా ఉంటాయి? ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి? రెగ్యులర్ ట్రావెల్ కు ఎన్ని నెలలు పడుతుంది? దేశంలో ఎక్కడెక్కడ సీప్లైన్ సర్వీసులున్నాయి? నదీ జలాలపై ఆకాశంలో అద్భుతంగా సాగే ఈ సీప్లేన్ టికెట్ రేట్లపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. టికెట్ రేట్లపై ఊహాగానాలే తప్ప సరిగ్గా ఇంత ధర ఉంటుందన్న విషయం ఎవరూ చెప్పలేకపోతున్నారు. విజయవాడ శ్రీశైలం మధ్య ఆధ్యాత్మికతను పెంచేలా, ఏపీ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా తొలిసారి సీప్లేన్ ప్రారంభించారు. సీప్లేన్ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. గతంలో గుజరాత్లో సీప్లేన్ను ప్రారంభించే ప్రయత్నాలు జరిగినా అవి సఫలం కాలేదన్నారు. సామాన్యుడు సీప్లేన్లో ప్రయాణించేలా ధర అందుబాటులో ఉంటుందని, ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మరో 3-4 నెలల్లో ఏపీలో సీప్లేన్ సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 4 రూట్లలో సీప్లేన్లను నడిపే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ నాగార్జున సాగర్, విజయవాడ హైదరాబాద్ రూట్లకు కూడా ఆమోదం వచ్చిందని, అమరావతికి కనెక్ట్ చేసేలా స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రెగ్యులర్ ట్రావెల్కు మరో 4 నెలల సమయం పడుతుందన్నారు ఆయన. వచ్చే ఏడాది మార్చి నుంచి రెగ్యులర్ సీప్లేన్ సేవలు ప్రారంభం కానున్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, గుజరాత్లో మాత్రమే సీప్లేన్ సర్వీసులు ఉండేవి. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడలో ఈ సర్వీస్ ప్రారంభమైంది. 4 ఏళ్ల క్రితమే గుజరాత్లో ఈ సీప్లేన్ సర్వీసులను మొదలుపెట్టారు. నర్మదా జిల్లాలోని కెవాడియా ప్రాంతంలో ఉన్న వల్లభాయ్ పటేల్ విగ్రహం నుంచి సబర్మతి రివర్ ఫ్రంట్ వరకు నడిపారు. అయితే కరోనా తర్వాత ఈ సర్వీసులను నిలిపివేశారు. మరోసారి ఈ సేవల్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్లో సీప్లేన్ సర్వీస్ కేవలం 80 రోజులు మాత్రమే సేవలందించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గరకు పర్యాటకుల్ని తీసుకువెళ్లేలా ఆ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఈ సీప్లేన్ సర్వీస్ తెచ్చారు. అలాగే కెవాడియా, అహ్మదాబాద్ మధ్య దూరం 200 కిలోమీటర్లు కాగా ఈ దూరాన్ని కేవలం 45 నిమిషాల్లో చేరుకునేలా ఈ సీప్లేన్ ప్లాన్ చేశారు. 2 నెలల పాటు సేవలందించిన గుజరాత్ సీప్లేన్ సర్వీస్ ద్వారా 2192 మంది ప్రయాణించారు. కరోనా సమయంలో వాణిజ్యపరమైన కారణాలతో స్పైస్ జెట్ సంస్థ దీని నిర్వహణ నుంచి తప్పుకుంది. అలాగే టికెట్ రేట్లను కూడా 5,000 రూపాయలు చేశారు. సర్వీసులను కూడా తగ్గిస్తూ వచ్చారు. ఆ తర్వాత 2023 ఏప్రిల్ నుంచి నిలిపేశారు. సీప్లేన్ నిర్వహణ చూడ్డానికి ఏ సంస్థ ముందుకు రాని పరిస్థితుల్లో సర్వీసులు ఆగిపోయినట్లు అప్పట్లో గుజరాత్ మంత్రి స్పష్టం చేశారు. సీప్లేన్ నిర్వహణకు ఏ సంస్థ ఆసక్తి చూపకపోవడంతో దేశంలోనే తొలి సర్వీసుగా నిలిచిన కెవాడియా అహ్మదాబాద్ సీప్లేన్ ఆగిపోయింది. సీప్లేన్ల తయారీలో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన కెనడాకు చెందిన హ్యావిలాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ తయారు చేసిన DHC-6 ట్విన్ అట్టర్ క్లాసిక్ 300 మోడల్ను భారత్కు తీసుకొచ్చారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ సీప్లేన్ సర్వీసును ప్రారంభించారు. ఇది 200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 45 నిమిషాల్లో చేరుకోగలదు. 10 ఏళ్ల క్రితమే ఏపీలో ఈ సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉన్న రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ప్రాజెక్టులో మళ్లీ కదలిక వచ్చింది. దీంతో అతి త్వరలో విజయవాడ నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. దేశంలో టూరిజం పెరిగేందుకు, ఫ్లైట్ కనెక్టివిటీని మరింత విస్తరించేందుకు ఈ సీప్లేన్ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడతో పాటు దేశవ్యాప్తంగా మరికొన్ని రాష్ట్రాల్లో రెగ్యులర్ సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కలిసి సీప్లేన్ ప్లాన్ చేశారు. విజయవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లన్న ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందించారు. ఈ ప్రయాణం ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుందని అధికారులు యోచిస్తున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ తీరం, నాగార్జున సాగర్, గోదావరి తదితర ప్రాంతాల్లోనూ సీప్లేన్ ఏర్పాటుకు 2వ దశలో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి. సీప్లేన్ 1500 అడుగుల ఎత్తులో 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. మొత్తం 30 నిమిషాల పాటు సీప్లేన్ ప్రయాణిస్తుంది. ఇందులో టేకాఫ్, ల్యాండింగ్కు 10 నిమిషాల సమయం పడుతుంది. ఇవి రెండూ నీటిపైనే జరుగుతాయి. రన్వే అవసరం ఉండదు. 20 నిమిషాల పాటు ఆకాశంలో విహరిస్తుంది.
సీప్లేన్లో ప్రయాణించేవారు ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకు నీటి అందాలు, ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు అతి తక్కువ సమయంలోనే శ్రీశైలం మల్లన్నను కూడా దర్శించుకునే వీలుంది. గుజరాత్లో సీప్లేన్ సక్సెస్ కాకపోవడానికి కారణాలేంటి? కొన్ని నెలలకే ఎందుకు నిలిపేశారు? ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమైందా? మరి ఏపీ సీప్లేన్స్ విజయవంతంగా నడుస్తాయా? గుజరాత్ నుంచి నేర్చుకున్న పాఠాలతో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుందా? ఆకాశయానం అంటే అద్భుతం. గాల్లో తేలినట్లే ఉంటుంది. అందులో 100 కిలోమీటర్ల ప్రయాణం అతి తక్కువ టైంలో చేరుకుంటాం. అంతకు మించిన థ్రిల్లింగ్ జర్నీ. జలసవ్వడులపై ప్రయాణం అంటే ఇదో రకమైన అనుభూతి. నీటి నుంచి నింగిలోకి అంటే ఆహా అనాల్సిందే. పర్యాటకులకు కొత్త అనుభూతి సీప్లేన్ ప్రయాణం. కృష్ణా బ్యారేజీ నీటిలో నుంచి ఎగిరి శ్రీశైలం డ్యాంలో అరగంటలో దిగేయొచ్చు. నీటిలో తేలియాడి ఆకాశ మార్గాన విహరించి మళ్లీ నీటిలో దిగే విమాన ప్రయాణం ఎప్పటికీ మెమరబులే. ఆకాశ మార్గాన తక్కువ ఎత్తులో విహరించే ఈ సీప్లేన్ నుంచి నల్లమల అడవుల అందాలను ఆస్వాదించవచ్చు. శ్రీశైలం జలాశయంలో దిగే ఈ విమానం నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని గగనతలం నుంచి చూసే అవకాశం లభిస్తుంది. నీటి నుంచి నింగిలోకి ఎగిరే దీని ద్వారా పర్యాటకులకు కొత్త అనుభూతి కలగబోతోంది. ఈ సీప్లేన్లో 14 మంది లేదా 19 మంది మాత్రమే ప్రయాణించడానికి వీలుంటుంది. విమానాలు ఆకాశంలో 15,000 నుంచి 20,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. ఈ సీప్లేన్ మాత్రం విజయవాడ నుంచి శ్రీశైలం వరకు 150 కిలోమీటర్ల దూరం 1,500 అడుగుల ఎత్తు నుంచి విహరిస్తుందని విమానయాన శాఖ అధికారులు చెబుతున్నారు. సీప్లేన్ టేకాఫ్, ల్యాండింగ్ అంతా నీటిలోనే జరుగుతుంది. దీనికి సంబంధించి ఓషనోగ్రఫీ, నీటిపారుదల రంగాలకు సంబంధించిన నిపుణులు కృష్ణా బ్యారేజీ, శ్రీశైలం వరదనీటి ఉధృతి, ప్రవాహంపై కూడా అధ్యయనం చేసి సూచనలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న పున్నమిఘాట్ దగ్గర ఎగిరే సీప్లేన్ నల్లగొండ పరిధిలోని ఎస్ఎల్బిసి టన్నెల్ సమీపంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ వద్ద ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ల దూరం బోట్లో ట్రావెల్ చేస్తే పాతాళగంగకు చేరుకోవచ్చు. అక్కడ ప్రయాణికులు బోట్ దిగి రోప్వే ద్వారా శ్రీశైలానికి చేరుకోవాలి. ప్రయాణికులు సీప్లేన్ ఎక్కడానికి దిగడానికి వీలుగా శ్రీశైలంలో వాటర్వే ఏర్పాటు చేశారు. ఇందుకోసం భారీ జెట్టీలను తయారు చేశారు. ప్రయాణికులు బోట్లో ఈ జెట్టీ దగ్గరకు వచ్చి సీప్లేన్ ఎక్కాల్సి ఉంటుంది. దేశంలో పర్యాటక అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా సీప్లేన్ కార్యకలాపాలకు సహకారం అందించాలని నిర్ణయం తీసుకుంది. నీటిపై ల్యాండ్ అవ్వడమే కాక టేకాఫ్ జరిపే సీప్లేన్ కార్యకలాపాలకు సంబంధించిన నియమావళిని కేంద్ర పౌర విమానయాన శాఖ సరళీకరించింది. షెడ్యూలేతర సంస్థలు సీప్లేన్ సేవలు అందించడానికి అనుమతించింది. ఈ మేరకు సరళీకృత సర్టిఫైడ్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. ప్రాంతీయ విమాన అనుసంధాన పథకమైన ఉడాన్ కింద ఈ సీప్లేన్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సడలించిన నిబంధనల కింద సీప్లేన్ కార్యకలాపాలకు వాటర్ డ్రోన్ లైసెన్స్ అవసరం లేదని పౌర విమానయాన శాఖ తెలిపింది. తాజా వాణిజ్య పైలట్ లైసెన్స్ ఉన్నవారు నేరుగా సీప్లేన్ రేటింగ్స్ను పొంది నిర్వహించొచ్చని అంటోంది. గతంలో అండమాన్ నికోబార్, గుజరాత్లో సీప్లేన్ కార్యకలాపాలు ఉండేవని తెలిపింది. ఆర్థికంగా మనుగడ సాధించలేక మూతపడ్డాయని చెబుతోంది. ఈ క్రమంలోనే సీప్లేన్ కార్యకలాపాలకు వయబిలిటీ గ్యాప్ నిధులను కేంద్రం అందిస్తుంది. భారత్లో విమానాలు, హెలికాప్టర్లు, సీప్లేన్ల డిజైన్, తయారీకి ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహమిస్తుంది. ఏపీ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు సీప్లేన్ కార్యకలాపాలపై ఆసక్తి చూపాయంటోంది. ఆంధ్రప్రదేశ్తో పాటు గోవా, అస్సాం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, హిమాచల్ ప్రదేశ్ వంటి 18 ప్రాంతాల్లో వాటర్ ఏరోడ్రోమ్లు ఏర్పాటు చేయాలన్న ప్రణాళికల్లో కేంద్రం ఉంది. సాధారణ విమానాశ్రయాల్లో ఎలాగైతే విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ఉంటుందో అలాగే వాటర్ ఏరోడ్రోమ్లలో సీప్లేన్ల టేకాఫ్, ల్యాండింగ్ జరుగుతుంది. 3 ఏళ్లలో 100 మార్గాల్లో ఇవి నడిచేలా చూడాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. చిన్న నగరాలకు విమాన సేవల కోసం అమలు చేస్తున్న ఉడాన్ పథకం గడువు 2 ఏళ్లలో ముగియనుంది. దాన్ని మరో 10 ఏళ్లకు పొడిగించాలని కేంద్రం భావిస్తోంది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ సీప్లేన్స్ వాడుతున్నారు. మాల్దీవుల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు విజయవాడలో టేకాఫ్ అయి శ్రీశైలం పాతాళగంగ దగ్గర దిగిన ఈ విమానం అందరినీ తెగ అట్రాక్ట్ చేస్తోంది. నిజానికి విమానాలు ఎక్కాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వాటి టికెట్ల ధరలను చూసి భయపడాల్సి వస్తుంది. ఏదో అత్యవసరమైతే తప్ప ఎక్కడం లేదు. ఇప్పుడు సీప్లేన్లో ఈ ముచ్చట తీర్చుకోవాలని చాలా మంది టూరిస్టులు భావిస్తున్నారు. కాకపోతే టికెట్ల ధర ఎంత ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు. 15 నుంచి 20,000 ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై అధికారులెవరూ క్లారిటీగా చెప్పడం లేదు. మొత్తానికి ఈ సీప్లేన్ జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. త్వరగా అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నారు.
టికెట్ల రేట్లు కూడా తక్కువగా ఉండాలని ఆశిస్తున్నారు. మరి ఎలా ఉంటాయో చూడాలి.